చాలా బాగుంది. వాళ్ళు తినకూడదు అన్నారు కానీ నేను ఒకటి తినేసాను. సూపర్ ఉంది. నెక్స్ట్ లెవెల్ హార్ట్ ఇది. ఇది హార్ట్. మేము ఇందాక ఒకటి ప్లగ్ చేసాం, అది హార్ట్ అనుకున్నాం. ఐ లవ్ యూ. హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మేమైతే ఒమన్లో స్ట్రాబెర్రీ పికింగ్ కోసం వచ్చేసాం. బర్కాలో ఉందన్నమాట స్ట్రాబెర్రీ ఫామ్. మనం గూగుల్లో స్ట్రాబెర్రీ గార్డెన్ అని కొడితే కనుక మనకి లొకేషన్ కూడా వచ్చేస్తుంది. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాం, దీపు అండ్ నగిత. వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ దాటిపోయిందండి. రంజాన్ జస్ట్ స్టార్ట్ అయింది, అప్పుడు వచ్చాను. వీడియో చేయడం లేట్ అయిందనమాట. జస్ట్ ఇలా ఎంటర్ అవుతుండగానే టికెట్ అయితే తీసుకోవాలి. పర్ హెడ్ 500 బైజా ఏమో ఉంటుంది. జస్ట్ టికెట్ తీసుకొని అలా ఎంటర్ అయ్యాం. అలా ఎంటర్ అవ్వగానే మంచి పిచ్చుకల సౌండ్ లాగా అలా బర్డ్స్ సౌండ్ వినిపించింది. ఏంటి అని చూడగానే ఒకవైపు చిన్న చిన్న కేజెస్లో ఈ బర్డ్స్ని పెట్టినారు. ఎంత క్యూట్గా ఉందో చూడండి. అసలు చూడడానికైతే చాలా బాగున్నాయి. ఈ వైట్ ప్యారెట్ చూడండి ఎంత బాగుందో కదా, నాకైతే చాలా నచ్చింది. ఇలా డిఫరెంట్ ప్యారెట్స్ని అవి కొంచెం పెట్టినారనమాట. పిల్లలు కూడా మంచిగా ఎంగేజ్ అవుతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. పిల్లలు చిన్నపిల్లలు అయితే కనుక బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ చూడండి, ఈ చిలుక ఎలా చూస్తుందో, ఏదో చాలా కోపంగా చూస్తుంది కదా. నన్ను కేసులో పెట్టేసి మీరు ఏదో నన్ను ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారా అన్నట్లు చూస్తుంది. ఇది చూడండి, దీన్ని అయితే బయట ఫ్రీగా వదిలేశారు, బట్ చైన్ కట్టేశారు అనమాట. అది కొరికేస్తుంది చేతికి ఏముంటే అది. కొద్దిసేపు వాటితో అలా సరదాగా ఆడుకొని కొంచెం అలా ముందుకు వెళ్ళామన్నమాట. చూడండి, చుట్టుపక్కల ఫ్లవర్స్ అయితే జూనియా ఫ్లవర్స్ అంటారు కదా, ఆ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి చూడడానికి. వేలు అటు ఇటు పెట్టారు కదా, కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. అన్ని రకరకాల కలర్స్ ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఒకే దగ్గర ఒకే పాట్లో పెట్టేశారు. చూడడానికి బాగుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే పిల్లలు ఆడుకోవడానికి మొత్తం అక్కడ అరేంజ్ చేసి పెట్టారు. మన పార్క్లో ఉంటాయి కదా, ఆ టైప్లో పెట్టేశారు. ఇక్కడ రమదాన్లో వాటర్ ఫుడ్ అలో లేదు కదా, బట్ ఇక్కడ కొంచెం అలో చేస్తున్నారు. దీపు వాళ్ళ పిల్లలు అయితే ఇక్కడే ఆగిపోయారు, ఇంకంతకని మించి ముందుకు రాలేదన్నమాట. మేమైతే అలా కొంచెం ముందుకు వెళ్ళాము. చూడండి, ఈ పక్షులన్నీ కాక్టైల్స్లా ఉన్నాయి. అసలు ఎంత అందంగా ఉన్నాయో ఆ కలర్స్. అవి నిజంగా అదే కలర్ ఉందా లేకపోతే ఆ తోకల కలర్ వేశారో తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయి. కొంచెం టైం అయితే మంచిగా ఎంగేజ్ అవ్వచ్చు. పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళైతే రాలేదు, కానీ వచ్చుంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళు. అంటే ఎంట్రన్స్లోనే అలా పార్కు అలా పెట్టగానే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారనమాట ఆడుకోవడానికి. పిల్లలైతే కనుక చక్కగా జ్యూస్ కానీ ఏమైనా స్వీట్స్ ఫుడ్ ఏమైనా తినాలన్నా తినొచ్చు అక్కడ. పెద్ద ప్రాబ్లం ఏం లేదు రంజాన్ టైంలో. చూడండి, ఈ బర్డ్స్ ఏదో అలిగి ఒక మూల కూర్చున్నట్లు కూర్చున్నాయి. ఎలా చూస్తున్నాయో చూడండి, క్యూట్గా ఉన్నాయి కదా. అసలు నాకైతే చాలా నచ్చాయి. నేను చాలా టైం ఇక్కడ వీటితోనే ఎంగేజ్ అయిపోయాను. అంటే రకరకాల బర్డ్స్ అన్నీ ఉన్నాయి, కాక్టైల్సే కాదు, నార్మల్ పీజియన్స్ పావురాళ్ళతో సహా అన్నీ ఉన్నాయి. చూడండి, ఏదో కోడిలాగా ఉంది కానీ కోళ్ళు అయితే కాదు, ఏదో డిఫరెంట్ జాతిది. అదేంటో నాకైతే తెలియదు కరెక్ట్గా. బాగున్నాయి, బట్ చూడడానికి అయితే బాగున్నాయి. ఒకవైపు అంతా పిల్లలు ఇలా ఆడుకుంటూ ఉంటే ఇలా పెద్ద పెద్ద కేజెస్ అనమాట. ఒక రూమ్ అంత సైజు కేజెస్లా పెట్టేసి ఒక్కొక్క కేజ్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ బర్డ్స్ని ఉంచారనమాట. ఇంకా చూడండి, నెమళ్ళు 2 నెమళ్ళు ఉన్నాయి. అసలు ఆ నెమలి కంఠం ఆ కలర్ చూడండి ఎంత అందంగా ఉంటుందో కదా. పెద్దవైతే కాదు, చిన్నవి. పెద్దవి ఆ పింఛం అలా విప్పితే అసలు చూడడానికి చాలా బాగుంటుంది కదా. కానీ ఇక్కడ అయితే అంత పెద్దది కాదు, 2 కూడా చిన్నవే. చూడండి, చాలా అందంగా ఉన్నాయి కదా. దీపు వాళ్ళైతే వెళ్ళిపోయి ముందు అక్కడ కూర్చుండిపోయారు. నేనైతే ఇలా చూస్తూ ఉన్నాను. ఈ పక్షి చూడండి, ఏదో డిఫరెంట్గా ఉంది. నాకు దీని పేరైతే తెలియదు, కానీ చూడ్డానికైతే చాలా డిఫరెంట్గా ఉంది. అటు ఇటు నడుస్తూనే ఉంది, అస్సలు కూర్చోవట్లేదు. అది తెగ తిరుగుతుంది, మొత్తం కేజ్ అంతా తిరుగుతూ ఉంది. బాగుంది కదా. ఇక్కడ చూడండి, 2 జింకలు అన్ని రకాలు పెట్టినారండి. 2 నెమళ్ళు పెట్టారు, 2 జింకలు పెట్టారు, రకరకాల పక్షులు పెట్టారు. చూడండి జింకలు, ఐ థింక్ ఇది దుప్ప అనుకుంటాను. ఆ కొమ్మలు చూస్తే అలా ఉంది. జింక ముందు కూర్చొని ఉన్నది, 2 ఉన్నాయి అక్కడ. ఇది చూసారా, ఇది పావురం అండి. ఏదో చిన్న కోడిపిల్లలాగా డిఫరెంట్గా ఉంది కదా, బొద్దుగా క్యూట్గా. ఇంకొకటి ఉంది, అదైతే గుడ్డు పెట్టేసి ఉంది అనమాట అక్కడ. చూడండి, అంటే ఒక రోజు ఒక హాఫ్ డే అలా ఎంగేజ్ అయిపోవచ్చు వీటిని చూస్తూ. ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈ కాళ్ళ దగ్గర కూడా ఈకలు ఉన్నాయి దీనికి, మళ్ళీ క్యూట్ అనిపించింది. ఇది నార్మల్ మన రెగ్యులర్ చిలుకలు అన్నమాట. ఇవి లవ్ బర్డ్స్లా ఉన్నాయి. ఇవి అసలు కదలట్లేదు, అటు ఇటు కదిలితే కూడా 2 కలిసి ఎగురుతున్నాయి. క్యూట్గా ఉన్నాయి. కాకపోతే చూడండి, మళ్ళీ కాక్టైల్స్. ఇవైతే చాలా అందంగా ఉన్నాయి, రంగురంగులుగా బుజ్జిగా
చాలా బాగున్నాయి. ఒక్కొక్క దాంట్లో రెండు రెండు అలా వెళ్ళిపోతున్నాయి అనమాట. అవి చక్కగా ఆడుకుంటున్నాయో ఆ సౌండ్స్ వింటుంటే కూడా చాలా బాగా అనిపించింది. స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్ళడానికి ముందే మేమైతే ముందు ఇక్కడ ఎంగేజ్ అయిపోయాం అనమాట. ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసేసాము. ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో, నెమలి కలర్లో నిద్రపోతున్నట్టుంది. పాపం నిద్ర వస్తున్నట్టుంది. కళ్ళు మూస్తుంది తెరుస్తుంది, కళ్ళు మూస్తుంది తెరుస్తుంది. భలే క్యూట్ అనిపించింది కదా. మక్కావండి ఎంత పెద్దగా ఉందో మనకి వీడియోలో కనిపించట్లేదు, ఎందుకంటే అది ఎక్కడో పైన కూర్చొని ఉంది. కింద నుంచి తీయడానికి మనకి కనిపించట్లేదు, కానీ చాలా పెద్దగా ఉందన్నమాట. కదులుతుందేమో వీడియో తీద్దామనేసి చాలాసేపే వెయిట్ చేశాను. బట్ అది పెద్దగా మనకి వీడియోకి అయితే రాలేదు, క్యాప్చర్ అవ్వలేదు. బట్ చూడ్డానికైతే చాలా బాగుంది. ఒక్కసారైనా ఎగిరితే తీద్దాం అనుకున్నాను. ఆల్మోస్ట్ నా చెయ్యి అంత ఉందండి మొత్తం, అది పొడవు చూస్తే చాలా పెద్దగా ఉంది. కలర్ కానీ చాలా క్యూట్గా ఉంది. అరుస్తుంటే మాత్రం చాలా పెద్దగా ఉంది అసలు. చూడండి ఎలా తిరుగుతుందో, అటు ఇటు నడుస్తుంది తప్ప ఎగరట్లేదు. ఎగిరితే బాగుండేది. ఏదో చేస్తుంది, ఆ వుడ్ని మొత్తం కొరికేయాలని చూస్తున్నట్లుంది. సరే కొద్దిసేపు ఆ పక్షులతో అలా చూసుకొని వాటితో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఇదిగోండి దీపు నగిత ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళు బతకని వేస్తూ ఉన్నారనమాట. అలా వచ్చేసాను స్ట్రాబెర్రీ ఫామ్లోకి వెళ్ళిపోదాము అనేసి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. నేనైతే ఫస్ట్ టైం వచ్చానండి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. కానీ ఎక్కువ మంది వస్తున్నారనమాట, వీకెండ్స్లో బాగా వస్తున్నారు. సో అది నాకు తెలిసి పార్టీషన్స్లా చేసినట్లున్నారు, ఒక 3-4 టైప్స్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేనే వదిలేలా ఉన్నారనమాట. అందుకే ఎక్కువగా అయితే అనిపించలేదు ప్రజెంట్ ఈరోజు వదిలిన దగ్గర. బట్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మా దీపు చెప్పినట్టు తినకూడదు యాక్చువల్గా, కానీ మేమైతే టేస్ట్ కూడా చేసేసాం. చూడండి ఇక్కడే బాస్కెట్స్, సిజర్స్ ఇచ్చారు. మనము ఆ స్ట్రాబెర్రీస్ని పట్టుకొని ముట్టుకొని చూడకూడదు అనమాట. మనం ఏదైతే తీసుకోవాలి అనుకుంటామో దాన్నే మనం పిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా తాళ్ళు కట్టేశారు కదా, ఇటువైపు మనం అలో లేదనమాట. ఇది మేబీ నెక్స్ట్ డేనో అలా అలో చేస్తారేమో. ఇటువైపు కంప్లీట్గా కాయలన్నీ అయిపోయిన తర్వాత ఇటువైపు చేయొచ్చు మేబీ. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది. అలా చూస్ చేసుకొని పిక్ చేసుకుంటూ కట్ చేసుకున్నాము. మనకి ఎన్ని కావాలో అన్ని ప్లక్ చేసేసుకోవచ్చు, అన్ని తీసుకోవచ్చు. వెయిట్ వేసేసి దానికి తగ్గట్టు కాస్ట్ ఇస్తారనమాట, మనం పే చేసి తీసుకోవచ్చు. కానీ ఎండ అండి మామూలుగా లేదు ఎండ అసలు. చూడండి నాకైతే ఫస్ట్ తెలియక అన్నీ ముట్టుకొని చూశాను, కానీ ముట్టుకోవద్దు అని అన్నారు వాళ్ళు. సో ఆపేసాను అనమాట. నేను మ్యాక్సిమం బుజ్జిగా ఉండేవి, బాగా రెడ్గా ఉండేవి చూస్ చేసుకున్నాను. పెద్దవి అయితే తీసుకోలేదనమాట. చిన్నవే బాగుంటాయి అనిపించింది, చూడ్డానికి కూడా క్యూట్గా ఉన్నాయి కదా. సో నేను చిన్నవే ఎంచుకున్నాను అనమాట. ముగ్గురం తీసుకుంటున్నాము. ఒకవైపు దీపు, నేను, నగిత వాళ్ళు వేరే దగ్గర ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. సో నేను తీస్తూ ఉన్నాను. నాకు ఎక్కువ వాటిని చూడడానికే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉందన్నమాట, ఎక్కువ కట్ చేయట్లేదు. తర్వాత ఎప్పుడో తీసుకున్నాను లాస్ట్లో. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో, నాకైతే నచ్చాయి అవి. కొంచెం ఒక హాఫ్ డే అయితే అలా ఎంగేజ్ అయిపోవచ్చు, కానీ మొత్తం ఇది అయ్యేసరికి ఫుల్ ట్యాన్ అయిపోయాము. వచ్చినప్పుడు ఎలా ఉన్నామో వెళ్ళేటప్పుడు ఒక వీడియో చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. అసలు ఎంత ట్యాన్ అయిపోయి బ్లాక్గా అయిపోయాము అసలు అందరం కూడా. కానీ అక్కడ ఉన్న కొద్దిసేపు మాత్రం మంచిగా ఎంజాయ్ చేసాము. అవి డిఫరెంట్గా అవి ప్లక్ చేసుకోవడం కావచ్చు, వాళ్ళకి తెలియకుండా టేస్ట్ చేయడం కూడా, అది కూడా బాగుంటుంది కదా. బట్ తిరుగుతూనే ఉన్నారండి అటు ఇటు, ఏం చేస్తున్నారు వీళ్ళు అన్నట్లు తిరుగుతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. మంచిగా రెడ్గా ఉండేవి మాత్రమే ప్లక్ చేసుకుంటున్నాను. నైస్. ఇదిగోండి మన దీపు, నగిత అందరూ ఒక దగ్గరికి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఇప్పుడు నగిత వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి కూడా ఇవ్వాలి అనుకున్నారు అనమాట. కిలో వరకు కావాలన్నారు. సో దానికోసం అనేసి ఎక్స్ట్రా కట్ చేసాం మేము. బాగానే కట్ చేసాం. ఆల్మోస్ట్ మేము ఒక్కొక్కరం ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నట్లున్నాము. వాళ్ళకు ఒక 1 కిలో బాగానే చేసాం. ఫస్ట్ టైం కదా. చెప్పండి. చాలా బాగుంది. వాళ్ళు తినకూడదు అన్నారు కానీ నేను ఒకటి తినేసాను, సూపర్గా ఉంది. చాలా తప్పు చేస్తాను. 5 రియాల్ ఫైన్ వేస్తాను. నేను చెప్తా చూడు ఇప్పుడు వాళ్ళకి. సూపర్గా ఉన్నాయి, చాలా స్వీట్గా యమ్మీగా ఉన్నాయి. ఐమ్ సో ఎక్సైటెడ్. చాలా అంటే చాలా బాగుంది. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది. ఎస్. నేనైతే
అలా చూసుకుంటూ ఉన్నాను. కొద్దిసేపు షార్ట్స్ వీడియోస్ అవి ఇవి తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్కి కూడా బాగుందండి, మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ అందరు కోసేసారు, మేము వచ్చినప్పుడు చాలామంది ఉన్నారనమాట. దానివల్ల ఎక్కువ కోసేయడం వల్ల ఎక్కువ మనకు కనిపించట్లేదు, కానీ నార్మల్గా అయితే బాగానే ఉన్నాయి. ఎక్కడైతే మనకి వెళ్ళనివ్వట్లేదు లోపలికి అక్కడంతా చాలా ఉన్నాయి యాక్చువల్గా, అటువైపు వెళ్తే కనుక. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు అనిపించింది నాకు. ఈ దీపు వాళ్ళ పిల్లలేమో బయటే అక్కడ పార్క్ చూడగానే అటు వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు. బట్ పిల్లలకంటే ఎక్కువగానే మేము ఎంజాయ్ చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. బయటకు వెళ్తే పెద్దవాళ్ళు కూడా పిల్లలే అయిపోతారు కదా ఆబ్వియస్గా. ఎక్కడెక్కడి వాళ్ళందరూ వచ్చారండి. ఇదిగోండి వీళ్ళైతే తిరుగుతూనే ఉన్నారు. ముట్టుకోవద్దు, తినొద్దు అనేసి చెప్తూ ఉన్నారనమాట. తినేస్తారేమో అనేసి. ఎక్కువైతే తినలేదు, జస్ట్ ఫర్ ఫన్ 1-2 తిన్నామన్నమాట మేము. ఒకవైపు మాత్రమే వదిలేసారు, అటువైపు అంతా కట్టేసారు. చూడండి పర్ఫెక్ట్ హార్ట్ షేప్ దొరికింది నాకు. నెక్స్ట్ లెవెల్ హార్ట్ ఇది. ఇది హార్ట్. మేము ఇందాక ఒకటి ప్లగ్ చేసాం, అది హార్ట్ అనుకున్నాం. ఐ లవ్ యూ. పర్ఫెక్ట్ హార్ట్లా ఉంది కదా, చాలా క్యూట్గా అనిపించింది. అది మన దీపుకే ఇచ్చామన్నమాట. దీపు కూడా చాలా కష్టపడుతుంది, తెగ కట్ చేస్తున్నారు. తనకి ఏం యాక్చువల్లీ ఫ్రూట్స్ అంత ఇష్టమే లేదు, కానీ అది కట్ చేసుకోవాలి అనేసరికి ఆ ఇష్టంతో తెగ కట్ చేసేసింది. తీసుకొచ్చి వెయిట్ వేయిస్తున్నాం అనమాట. వెయిట్ వేయించేసి బాక్సులు పెట్టేస్తున్నారు వాళ్ళే, మనకి ప్లేస్ చేసి ఇచ్చేస్తారు. ఎంత వెయిట్ కావాలి ఏంటి అనేసి అన్ని బాక్సులో వాళ్ళే సర్దేసి వెయిట్ వేసి ఇస్తారనమాట. మనం ఇక్కడ పే చేసేసి వెళ్ళిపోవడమే. అన్ని బాక్సుల్లో పెట్టేసుకుంటూ ఉన్నాము. చూడండి ప్యాకింగ్ కూడా అయిపోతుంది. అన్నీ ఒకే బాక్సుల్లో పెట్టేసుకొని కవర్లో పెట్టుకొని బయలుదేరిపోతున్నాము. మేమంతా కలిసి ఒకే కార్లో వచ్చామన్నమాట. యాక్చువల్లీ మేమందరం కూడా ఒకే అపార్ట్మెంట్లో ఉంటామండి, 1st, 2nd, 3rd ఫ్లోర్స్ అనమాట. సో అలా కలిసి వెళ్ళిపోతున్నాము. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? ఎంగేజింగ్గా అనిపించిందా? మీకు నచ్చిందా? ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. దీపు ఈరోజు ఆటలు